ఓకే. సో యెస్. ఓకే. మీరు ఇక్కడ యెస్ మీరు మాట్లాడేయొచ్చు. మీ మాటలు ఆయన వరకు, ఆయన తర్వాత ఆడియన్స్ వరకు చేరుతాయి ఎలాగో. హాయ్ హలో మీడియా అందరికీ నమస్కారం. బ్రో ఫస్ట్ డైరెక్టర్ అనిల్ గారు రావాలి పైకి నా తరపున ప్లీజ్ ప్లీజ్ పైకి రావాలి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈరోజు ఈవెంట్కి ఇక్కడ ఈవెంట్ జరుగుతున్నందుకు మెయిన్ రీజన్ పొలిమేర కంటెంట్. వన్ మీలాగా నేను కూడా ఆడియన్స్ చూసి నేను అనుకునేది ఏంటంటే ఎవడ్రై డైరెక్టర్ ఇరగదీశ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కిక్ యాస్ స్క్రీన్ ప్లే అని అనుకున్న ఆడియన్స్ నేను కూడా. లక్కీలీ పొలిమేర 2కి నాకు ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్స్ అనిల్ భయ్య. థ్యాంక్ యూ బ్రో. దీంతో పాటు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ప్రతి డైరెక్టర్ స్క్రిప్ట్ ఇస్తాడు, భయ్యా నేను అనుకుంటున్నా అని చెప్పి సమ్ డైరెక్టర్ షార్టిజం కూడా చెప్తారు, అలా మూవ్ ఆన్ అవుతుంది, బాగుంటుంది. కానీ ఒక స్పెషల్ బాండింగ్ అనేది బ్రో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న స్క్రిప్ట్ నుంచి అడిగింది అనిల్ గారు. అంటే మీరు ఏం చూపించాలనుకుంటారని నాకున్న ఐడియా విజువల్ సెన్స్ నేను చెప్పాను. తను అబ్సల్యూట్లీ 100% రిసీవ్ చేసుకుంటూ ఎట్ సేమ్ టైం మాకు హెల్దీ డిస్కషన్స్, అంటే సమ్ టైమ్ లొకేషన్లో చిన్న చిన్న ఫాల్స్ డిస్కషన్స్ అవుతాయి. బట్ అక్కడ ఇది తను చెప్పిన ఐడియా నేనైనా కాంప్రమైజ్ అవ్వాలి, నేను ఇచ్చిన ఐడియాని తనైనా యాక్సెప్ట్ చేసేట్టు ఉండాలి. ఆ బాండింగ్ ఉంది కాబట్టి ఈరోజు పొలిమేర ఇంత హ్యాపీగా అవుట్పుట్ వచ్చింది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఐఎమ్ ద ఫస్ట్ ఫ్యాన్, ఫస్ట్ వ్యూవర్షిప్. అంటే కెమెరామ్యానే ఫస్ట్ మూవీ చూస్తాడు తీస్తాడు అని అందరు కామన్గా చెప్పేదే. బట్ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఎండ్ కాపీ వరకు నేను గ్రేట్ ఫ్యాన్ పొలిమేర 2కి. అండ్ ఎస్పెషల్లీ ఆ డైలాగ్ నాకు కొంచెం కష్టం అండి, చదువు కోసం మీరు చెప్పారు కదా గెటప్ సీన్ దగ్గర. సో క్లైమాక్స్ రీలో ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్ డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు నేను ఫ్రాంక్లీ ఐమ్ సేయింగ్ ఫిదా అయిపోయా. సో బ్రో నేను ఖచ్చితంగా చేస్తాను, ఎన్ని హడల్స్ వచ్చినా ఐ విల్ బీ విత్ యూ, జస్ట్ యూ బిలీవ్ మీ. మనం వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆనెస్ట్లీ నా మూవీ లిస్ట్లో ఒక బెస్ట్ పిక్చర్గా ఉంటుంది, నేను తీసిన మూవీస్లో ఒక బెస్ట్ లైబ్రరీగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కేటగిరీలో అయితే దిస్ ఇస్ మై బెస్ట్. ఇంకా బెస్ట్ ఇస్తానేమో తెలీదు, బట్ ఫస్ట్ ఈజ్ బెస్ట్ ఎప్పటికీ అవుతుంది, ఇదే నా బెస్ట్. థ్యాంక్స్ అనిల్ భయ్య, థ్యాంక్స్ మై ప్రొడ్యూసర్ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు అస్. చాలా ఇబ్బంది పెట్టాం మా ప్రొడ్యూసర్ని. నాకు డ్రోన్ కావాలంటే సమ్ టైమ్స్ బ్రో కాదన్నా కానీ సర్ప్రైజింగ్ మళ్ళీ డ్రోన్ వచ్చేది. ఇంట్రోల్ బ్యాంక్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇంట్రోల్ సీన్ రావడానికి రీజన్ అనిల్ గారితో పాటు ప్రొడ్యూసర్ చేసే సపోర్ట్. చాలా ఇబ్బంది పెట్టాను ప్రొడక్షన్ని, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే వాళ్ళు, నాకు అన్నీ ఇచ్చారు. ఎందుకంటే పొలిమేర 1 సారీ టు మెన్షన్ పొలిమేర 1 ప్రొడక్షన్ హౌస్కి లిమిటెడ్ బడ్జెట్ ఉంది అని అనిల్ గారు లాస్ట్ ఈవెంట్లో చెప్పారు. దాని తగ్గట్టు తీసుకెళ్లారు. బట్ కంటెంట్తో బ్రేక్ చేశాడు అతను అందరినీ, ఆడియన్స్ అందరినీ. సో పొలిమేర 2 కంటెంట్ మేకింగ్ ఎవ్రీథింగ్, మ్యూజిక్. థ్యాంక్స్ జ్ఞాని బ్రో, ఎక్సలెంట్ మ్యూజిక్. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ వర ఈజ్ మై లాస్ట్ 10 years ఫ్రెండ్. వాడు నేను ఇక్కడ ఈ టీంతో వర్క్ చేయడం వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, రాజేష్ అన్న అండ్ కామాక్షి, ఎవ్రీబడి, గెటప్ సీన్ అందరికీ. అండ్ మోర్ ఓవర్ శేషు గారితో ఉన్న పరిచయం నాది చాలా లాంగ్ బ్యాక్ అండి. శేషు గారు గుర్తుందో లేదో, నేను బాహుబలికి వర్క్ చేసా బ్రో, సెంథిల్ గారి అసోసియేట్ బాహుబలికి. మనకి చిన్న పరిచయం ఉంది అక్కడ, మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సారీ సభాస ఇక్కడ ఈ ఈవెంట్ చెప్పుకుంటున్నా, అప్పుడు నేను చేయలేకపోయాను ఆ టైంలో. బట్ ఇలా గెస్ట్గా రావడం ఐమ్ వెరీ మచ్ హ్యాపీ బ్రో. థ్యాంక్స్. నా జీవితంలో మొట్టమొదటిసారి చూశానండి డిఓపి మాట్లాడడం, చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళకు కూడా ఆనందంగా ఉంచుంటుంది. ఇప్పటివరకు డిఓపి మాట్లాడుతుంటే మా డిఓపీలు ఎవరు కవర్ చేయడానికే దక్కలేదు ఇంతసేపు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ రెడ్డి గారు. రాసిచ్చారా? దిస్ ఇస్ మై అసెట్. ఓకే, ఈ నా అసెట్ని మార్కెట్లో నేను పెట్టుకోవాలి, నేను బాగా చేసిన కాబట్టి చెప్పుకోవాలి. మీ గురించి ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నారు అండ్ మరింత చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగే బోలెడన్ని వేదికల మీద మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం రమేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సాహితీనే మాట్లాడతారు. మీరు కొంచెం టైం ఉందండి, మేము కాస్త మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నాము. మీరు ధైర్యం కోసం వచ్చారు.